సార్ జడ్జిల ఎంపికలో తప్పులు, అర్హులకు ఆటంకాలు, సర్కారు ఆశీస్సులతో చాలా తీవ్రమైన విషయం అండి. నిన్న ఇద్దరు చాలా సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబాల్ తర్వాత దుష్యంత్ దవే వాళ్ళిద్దరూ ఒక డిబేట్ చేశారు. ఇందులో కపిల్ సిబాల్ సరే బాగా అందరికి తెలిసిన వ్యక్తే, కానీ ఇంకో ప్రత్యేకత ఏమంటే 2015లో సెకండ్ జడ్జెస్ కేసు అని పేరు పొందిన దాంట్లో ఈయన సుప్రీంకోర్టు తరఫున పనిచేశారు. ఎవరు? కపిల్ సిబాల్. వాళ్ళు అంటుంది ఏంటి, జడ్జీల యొక్క నాణ్యత బాగా తగ్గిపోయింది. అసలు భారతదేశం యొక్క నేపథ్యము, రాజ్యాంగ పరిషత్తు, ఆ చర్చల యొక్క స్ఫూర్తి, ఎందుకోసం అలా నిర్ణయాలు చేశామో అన్న విషయాలు అసలు వీళ్ళ దృష్టిలోనే లేకుండా పోయాయి. దానివల్ల చాలా తీర్పులు ఆ జడ్జీలకు ఆ నేపథ్యం ఉంటే ఆ తీర్పులు అలా వచ్చేవి కాదు. నేను ఆ సెకండ్ జడ్జెస్ కేసులో కొలీజియం ఆ విధానం మీద వాదించి ఇప్పుడు తప్పు చేశారేమో నేను అనుకుంటున్నాను. హైకోర్టుల్లో నుంచి మనం ఎక్కువగా జడ్జీలను తీసుకొస్తున్నాము. వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి. వాటి ప్రకారం వాళ్ళు తమకు నచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకొస్తున్నారు. చాలా ప్రతిభావంతులైన సీనియర్ లాయర్లు అనేక మందికి ఏమో అవకాశం రావటం లేదు. హైకోర్టుల్లో తమకు అనుకూలంగా వ్యవహరించలేదు, లేదు ఇబ్బంది కలిగించారు అన్న వాళ్ళని, ఉదాహరణకు జస్టిస్ మురళీధర్, ఇప్పుడు ఆయన న్యాయవాదిగా ఉన్నారు, ఢిల్లీ హైకోర్టులో ఉన్నప్పుడు ఆయన పోలీసులకు వ్యతిరేకంగా ఏదో తీర్పు ఇచ్చారు. అందుకని వ్యవస్థకు ఇష్టం లేకపోయింది, మురళీధర్ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. ఒక 6 డజన్ పేర్లు చెప్పారు వీళ్ళు. సో ఒక విధంగా క్వాలిటీ ఆఫ్ జస్టిస్, క్వాలిటీ ఆఫ్ జ్యుడిషియల్ డిస్క్రిషన్ అన్నది ఈ కాలంలో నెమ్మదిగా వెనకపట్టు పడుతుంది. చివరిది కూడా కాదు, న్యాయమూర్తులు సీనియర్గా సీజేఐలుగా వచ్చిన వాళ్ళు ప్రభుత్వం యొక్క ఒత్తిడి వాళ్ళ మీద పని చేస్తూ ఉంది. ప్రభుత్వానికి ఇష్టం లేని వాళ్ళని నియమించలేం కాబట్టి ప్రభుత్వంతో కూడా ఒక మాట అవుననిపించుకుంటే అయిపోతుంది కదా. ఇవన్నీ వాళ్ళు ఓపెన్గా చేసినవి, ఇదేమి మనకు సంబంధించిన కోర్టు ధిక్కారం కాదు. వాళ్ళు అన్ని లీగల్ మ్యాగజైన్స్లో వచ్చైన విషయాలే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. అందువల్ల న్యాయ వ్యవస్థలో, ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు నాయకత్వం వహించే న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు, వీళ్ళ నియామకంలో పారదర్శకత ఇంకా పెరగకపోతే, అలాగే ప్రభుత్వ జోక్యం పెరగకపోతే, తగ్గకపోతే, న్యాయ వ్యవస్థ నిలదొక్కుని స్వతంత్రత పెరగాలి, ప్రభుత్వం యొక్క జోక్యం తగ్గాలి, ఇతర ప్రభావాలు తగ్గాలి. అప్పుడు కానీ సమతుల్యత రాదు. రాజ్యాంగం యొక్క ఇందాక మనం మాట్లాడినవన్నీ అవే, భావ ప్రకటన స్వేచ్ఛ, రాష్ట్రాలు, హక్కులు అన్నప్పుడు. సో ఆ విధంగా మనం వైదొలుగుతున్నాము అన్న ఒక తీవ్రమైన ఆందోళన వాళ్ళు వ్యక్తం చేశారు. ఇద్దరు కూడా ఒకరికొకరు తమ అనుభవాలు చెప్పుకుంటూ, నేను కూడా అప్పుడు పాల్గొనకుండా ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనుకుంటున్నానని. కొలీజియం, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం, ఈ రెండింటికి మధ్యలో జ్యుడిషియల్ కమిషన్ అని ఒకప్పుడు అనుకున్నారు, దాన్ని కూడా ఆమోదించారు. కానీ ప్రస్తుతానికి ఇది ఏది ఇప్పుడు అమల్లో లేదు. ప్రభుత్వాల ఒత్తిడి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువగా పనిచేస్తుంది అన్నదే ఈ చర్చ సారాంశం. దానికి తోడు రాజ్యాంగ స్ఫూర్తి కొరవడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ నేపథ్యం లేదు, అధ్యయనం లేదు. ఇది తీవ్రమైన అంశం. మరి జడ్జీలు ఎలా స్పందిస్తారో మనం చూడాలి.